గదర్తి ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఇక నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు ఎయిర్పోర్ట్స్ ఏర్పాట్లపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. కృష్ణపట్నం, రామయ్యపట్నం పోర్టులు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయని, ఇక వీటికి అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. దగదర్తి ఎయిర్పోర్టుకు 1379 ఎకరాల భూములు అవసరమని చెప్పారు. ఎయిర్పోర్టుకు తీసుకున్న భూమికి సంబంధించి కొంతమందికి పరిహారం అందజేశామని తెలిపారు. నెల్లూరు నగరం చుట్టూ ఉన్న రైస్ మిల్లులను ఇతర ప్రాంతాలను తరలించాలని ఇక తాము అనుకుంటున్నామని పేర్కొన్నారు. కృష్ణపట్నం పోర్టును కిసాన్ సేజ్లోకి మార్చాలని భావిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. ఫిషింగ్ హార్బర్ ని, రామాయపట్నం పోర్టుని అక్కడంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇవాళ రామాయపట్నం పోర్టును చూసినప్పుడే దగదర్తి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మనం ప్రస్తావన చేసి ఆ సైట్ కూడా ఆ రోజు విజిట్ చేసాం. అందరూ కూడా పాజిటివ్ గా స్పందించారు. జిల్లా కలెక్టర్ గారు నివేదికలు ఇచ్చారు. నివేదికల ఆధారంగా త్వరలోనే ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ కి ఒక రూపకల్పన చేస్తామనేటువంటి మాట సహచార మంత్రి అయినటువంటి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, వారితో వచ్చిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన పొంగూరు నారాయణ గారు నెల్లూరు జిల్లా నుంచి వారు ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములుగా పనిచేస్తున్నాం కాబట్టి వారు కూడా ఈ ఎయిర్పోర్ట్ గురించి మనం త్వరగా నిర్ణయం తీసుకుందామనే ఉద్దేశంతో జస్ట్ ఒక 15 నిమిషాల్లో నెల్లూరులో చేరతానన్నప్పుడే నాకు ఫోన్ చేయడం, మీరు నేరుగా కలెక్టరేట్ కి రండి, ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడదామని చెప్పి వారు ఆహ్వానించడం, వారు ఆహ్వానం మేరకు రావడం జరిగినటువంటిదంతా కూడా చెప్పాం. ఇవాళ దగదర్తి ఎయిర్పోర్ట్ చాలా అవసరమైనటువంటిది ఈ జిల్లాకి. ఒకవైపు కృష్ణపట్నం పోర్ట్, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, మరొక వైపు రామాయపట్నం పోర్టు, ఈ 3 పోర్టుల అనుసంధానంలో అనేక